సైనికుడి గౌరవం. ప్రయాణికులతో పూర్తిగా నిండిన ఒక విమానంలోకి సంధ్య అనే ఒక అమ్మాయి ఎక్కింది. ఎక్కి తన సీట్ కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు సంధ్య తనకి కేటాయించిన సీట్ వద్దకు వచ్చి పక్కన ఉన్న వ్యక్తి ఆదిత్యను చూసింది. ఆదిత్య తాను తన 2 కాళ్లు పోగొట్టుకున్న అవటివాడు. అది గమనించిన సంధ్య విమానంలోని సహాయకురాలిని పిలిచి ఇలా అంది. నేను ఇక్కడ కూర్చుని ప్రయాణం చేయలేను. నాకు వేరే సీటు కేటాయించండి అని అడిగింది. అప్పుడు ఆ సహాయకురాలిని ఎందుకు కారణం తెలుసుకోవచ్చా అని అడుగగా దానికి సంధ్య ఇలా బదులు ఇచ్చింది. నాకు అవిటివాళ్లు అంటే నచ్చదు మరియు అసహ్యం. అలాంటిది నేను ఇతని పక్కన కూర్చుని ప్రయాణం చేయలేను. నాకు అస్సలు ఇష్టముండదు అని చెప్పింది. అది విన్న తోటి ప్రయాణికులు అంతా ఆశ్చర్యపోయారు. దానికి ఆ సహాయకురాలు నాకు కొంత సమయం ఇవ్వండి, మీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పిన వెళ్ళింది. తిరిగి వచ్చి విమానం అంతా నిండింది మరియు ఎకానమీ క్లాస్లో కూడా సీట్లు లేవు, దయ ఉంచి మీరు ఇక్కడే కూర్చోండి అని బదులిచ్చింది. దానికి సంధ్య నేను ఇక్కడ కూర్చోను అని చెప్పి వెళ్లి కెప్టెన్తో మాట్లాడి తిరిగి వచ్చింది. కొంతసేపటి తరువాత సహాయకురాలు కెప్టెన్తో మాట్లాడి తిరిగి వచ్చి విమానంలో ఫస్ట్ క్లాస్లో ఒకే ఒక సీట్ ఖాళీగా ఉంది. మా కెప్టెన్తో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాం అని చెప్పింది. ఒక ఎకానమీ క్లాస్లోని వ్యక్తిని ఫస్ట్ క్లాస్లోకి పంపించటం మా కంపెనీ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని చెప్పింది. వెంటనే సంధ్య ఏదో చెప్పబోగా ఇంతలో ఆ సహాయకురాలు ఆ వ్యక్తిని సర్ ఎకానమీలో నుండి ఫస్ట్ క్లాస్లోకి రాగలరా అని అడిగింది. వెంటనే ఆ వ్యక్తి ఇలా బదులిచ్చాడు. నేను ఇక్కడే ప్రయాణం చేస్తాను మేడం. సంధ్య గారిని అక్కడకు తీసుకువెళ్ళండి అన్నాడు. దానితో తోటి ప్రయాణికులలో ఒకరు లేచి సర్, ఒక సంస్కారం తెలియని వ్యక్తి ఫస్ట్ క్లాస్ ప్రయాణం చేయకూడదు, మీరు వెళ్ళండి అని బదులిచ్చాడు. దానితో తోటి ప్రయాణికులు అందరూ చప్పట్లతో ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. అప్పుడు ఆ వ్యక్తి నేను ఒక సైనికుడిని, నా 2 కాళ్లు ఒక యుద్ధంలో పోగొట్టుకున్నాను. సంధ్యని చూసి బాధపడ్డా, ఇలాంటి వారికోసమా నేను నా ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసింది అని. కాని యాజమాన్య నిర్ణయాన్ని మరియు మీ అందరి ప్రతిస్పందన చూసిన తరువాత అనిపించింది, ఈ నా దేశం కోసం కదా నేను నా జీవితాన్ని పణంగా పెట్టి యుద్ధంలో నా కాలు పోగొట్టుకున్నది అని. అందుకు నేను గర్వపడుతున్నాను అని ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాస్లోకి వెళ్లిపోయాడు. ఇది అంతా విన్న సంధ్య ఆ 2 సీట్ల మధ్య సిగ్గుతో కుప్పకూలబడింది. కావున మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలి తప్ప వారి ఆహార్యం పట్టి చూడకూడదు. ధన్యవాదాలు.